హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. పనస గింజలు వంకాయ వేసి మనం ఈరోజు రెండు కలిపి గ్రేవీ చేయబోతున్నాం. చూడండి, దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియను, ఎర్రగడ్డ, అల్లము, తెల్లగడ్డ, టెంకాయ కొద్దిగా, టమాటాలు, మసాలా దినుసులు, కొత్తిమీర. ఇది చూడండి, పనస గింజలు వంకాయలు అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇలా మనము గింజల పైన ఉండే తోలంతా తీసేసి కట్ చేసి నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా అన్నిటిని తీసి కట్ చేసుకుంటా ఉన్నాం. చూడండి, ఇలా తీసేయాలి. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గ్రేవీ. చూడండి, ఇలా రెండుగా కట్ చేసుకుందాము. ఇలా నీళ్ళలో వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, టమాటాలు, టెంకాయ, తెల్లగడ్డ, అల్లము, కొత్తిమీర, టెంకాయ, కొద్దిగా టెంకాయ యూజ్ చేస్తూ ఉంటాము. చూడండి, టమాటాలు, మసాలా దినుసులు, మిరియాలు, పట్టా, లవంగం, సోంపు, కొద్దిగా నువ్వులు అంతా వేసి, జీలకర్ర కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, గ్రైండ్ చేసుకుందాము నున్నగా. చూడండి, ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు. ఇప్పుడు చూడండి, వంకాయలు కట్ చేసుకొని ఉన్నాము. గింజలంతా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకొని ఉన్నాము నీళ్ళలో. ఇప్పుడు ఒక కడాయి పెట్టి నూనె యాడ్ చేసుకోవాలి. నూనె వేడైనాక మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2 యాడ్ చేసుకుందాము. ఆవాలు అంతా యాడ్ చేసుకొని ఉన్నాము. పోపు దినుసులు కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. నూనెలో ఎండుమిరపకాయ అంతా ఫ్రై అయితే చాలా ఫ్లేవర్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మనం రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుందాము. నూనెలోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి. అప్పుడే మనం కూర వచ్చి బాగుంటుంది ఫ్రెండ్స్. మనం ఇలా వేయించి చేయడం కన్నా ఇలా రుబ్బి ఫాస్ట్గా కూడా గ్రేవీ రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, నూనె ఇలా పక్కన చుట్టూ మసాలా చుట్టూ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఉప్పు కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. సాల్టు, ఇంగువ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే కారం పులుసులు బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు వంకాయలు, తరిగి పెట్టుకున్న వంకాయలు యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. మళ్ళీ చూడండి, ఇలా ఫ్రై అయినాక మనము పనస గింజల్ని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. తరిగి పెట్టుకున్న పనస గింజలు ఇలా వేసి కడాయిలో ఫ్రై చేసుకుందాం. బాగా బ్రింజాల్ గింజలు కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. అప్పుడే పచ్చివాసన పోయి సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. పసుపు, మిరప్పొడి, ఈ మసాలా అంతా ఫ్రై అయిపోయినాక అంతే ఫ్రెండ్స్. చూడండి, మిరప్పొడి యాడ్ చేసి ఇప్పుడు తగినంత నీళ్ళు యాడ్ చేసి అంతే బాయిల్ చేసుకోవడమే. గ్రేవీ సింపుల్గా రెడీ అయిపోతుంది. చూడండి, తగినంత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఈ గింజలు బాయిల్ అయ్యేదానికి, బాగా ఉడికేదానికి మనము కొంచెం నీళ్ళు ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగా కలుపుకుందాము. చూడండి ఫ్రెండ్స్, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు ప్లేట్ మూత పెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చి కొద్దిగా చింతపండు, వంకాయ అంతా మనం యాడ్ చేసుకొని ఉంటాము. కొద్దిగా చింతపండు కారం పులుసుకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుందాము కలుపుకొని.
అంతే, కొంచెం సేపు బాయిల్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకుంటే అంతే, రెడీ అయిపోతుంది. సంగటికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ గ్రేవీ, ఇప్పుడు సీజనల్ కదా, పనసకాయల సీజన్, ఇప్పుడు గింజలు ఎక్కువగానే దొరుకుతాయి మనకి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా గార్నిష్ చేసుకొని కలుపుకొని అంతే, రెడీ అయిపోయింది పనస గింజల గ్రేవీ. చూడండి ఫ్రెండ్స్ చిక్కగా ఎలా ఉందో. ఇప్పుడు మనం బౌల్లో సిప్ చేసుకుందాము. రెడీ అయిపోయింది అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఈరోజు నేను అప్పలం రైస్తో తిన్నాను ఈరోజు. చూడండి చాలా చాలా బాగుంది కాంబినేషన్. అప్పలం కారం పులుసుకి చాలా కాంబినేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ కూర ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.